మీ డాక్టర్ హరిహర్ నాగరాజు శంబాలా 360 సొల్యూషన్ నుంచి మళ్ళీ మీ ముందుకు వచ్చాం. ఇప్పుడు కొత్త మంచి టాపిక్ మీతో నేను ఈరోజు పంచుకోబోతున్నాను. ఈరోజు చాలా మంచి టాపిక్. అదేంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం. అందరికీ ఈ రోజున ఆరోగ్యం ఉండాలని ప్రతి ఒక్కళ్ళు తహతహలాడుతూ ఉంటారు. ప్రపంచం మొత్తం మీద ఎవ్వరికి ఆరోగ్యంగా లేరు. ప్రతి ఇంట్లో ఎవరిని పలకరించినా మా ఇంట్లో ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం ఉందని చాలా ఈజీగా కామన్గా చెప్పేస్తున్నారు. అసలు ఎందుకు ఇంత హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం గల మెయిన్ రీజన్ ఏంటి? అలా మెయిన్ కాజ్ ఏంటి? మరి ఇంత సైన్స్ డెవలప్ అయింది, ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది, అయినా సరే మనకి ఎందుకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అనే దాని మీదే ఈరోజు మనం ఒక మంచి విషయాన్ని మీతో పంచుకోబోతున్నాను. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం. అసలు ఆరోగ్యం అంటే ఏంటి? ఆరోగ్యం ఎన్ని రకాలుగా ఉంటుంది? ఒకటి ఫిజికల్ హెల్త్, 2 మెంటల్ హెల్త్, 3 ఎమోషనల్ హెల్త్, 4 ఇంటలెక్చువల్ హెల్త్, 5 స్పిరిచువల్ హెల్త్. అంటే ఇన్ని రకాలుగా మనకి ఆరోగ్యం అనేది రావాలి. కానీ ఎవ్వరికీ ఆరోగ్యం లేదండి. అసలు ఎందుకు ఆరోగ్యం లేదు అంటే శక్తి లేకపోవటం వల్ల. అసలు ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తున్నది? అసలు ఎన్ని రకాలుగా వస్తుంది? ఏ శక్తి మనకు బాడీలో ఉంటే మన మంచి ఆరోగ్యంగా, ఆనందంగా, ఐశ్వర్యంగా, ఆహ్లాదకరంగా, సంతోషంగా, మనశ్శాంతిగా ఉండగలుగుతాం? ఫస్ట్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, బాడీ, మైండ్, సోల్, ఈ 3 సింక్రనైజ్ చేయగలిగితే, అంటే అలైన్మెంట్ చేయగలిగితే 100% మనకి ఆరోగ్యం ఉంటుందండి. అసలు ఫస్ట్ మనకి బేసిక్స్ గురించి మనం ఈరోజు చర్చించుకుందాం. ఫస్ట్ బాడీ. ఈ బాడీ అనేది ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ఇంతకుముందు ప్రీవియస్ ఎపిసోడ్స్లో. బాడీ అనేది పంచభూతాల నుంచి వస్తుంది జరుగుతుంది. పంచభూతాలు అంటే ఫస్ట్ అగ్ని, 2 భూమి, 3 వాటర్, 4 ఎయిర్, 5 ఆకాశం. అంటే ఈ 3 మన బాడీ తయారైంది. ఈ 5 బాడీ, మైండ్, సోల్ 3 అలైన్మెంట్ అవుతే బాడీ లెక్కేసుకుంటే కనుక మనం ఈ పంచభూతాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ పంచభూతాల్లో ఫస్ట్ మనం ఎక్కడ ఉంటున్నాం? భూమి మీద ఉంటున్నాం. భూమి నుంచి శక్తి తీసుకోవాలి. భూమి నుంచి ఏమొస్తుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్, భూమి ఆకర్షణ సిద్ధాంతం. 2 మనం పీల్చే గాలి, దాని నుంచి కూడా మనం శక్తి తీసుకుంటాం. తర్వాత మనం తాగే వాటర్ నుంచి కూడా శక్తి తీసుకుంటాం. 4 సూర్యుడు, అంటే సోలార్ సిస్టమ్, అక్కడి నుంచి కూడా మనం శక్తి తీసుకుంటాం. 5వది ఆకాశం, అంటే అమ్మవారి నుంచి శక్తి తీసుకోవాలి, విశ్వం నుంచి శక్తి తీసుకోవాలి. అంటే ఈ పంచభూతాల్లో 5 కలిసి ఉన్నాయి. ఇందులోనే బాడీ, మైండ్, సోల్ అనేది మనం అలైన్మెంట్ కావాలని చెప్పుకుంటాం. అంటే మనకి హెల్త్ ప్రాబ్లం రావటం గల కారణం ఏంటంటే మన బాడీలో 60 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. ఈ సెల్స్ అన్నీ కలిపితే టిష్యూస్, టిష్యూ అని కలిపితే ఆర్గాన్స్, ఆర్గాన్స్ అని కలిపితే సిస్టమ్ అని కలిపితే హ్యూమన్ బాడీ.
మనకి శక్తి ఈ పంచభూతాల నుంచి మనం కంటిన్యూగా ఎనర్జీ అనేది తీసుకుంటూ ఉండాలి. కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుందండి. భూమి నుంచి మనం శక్తి తీసుకుంటే మనకి బాడీలో శక్తి రాకపోవడానికి గల కారణం 3 అండి. ఒకటి, మన ఆహారం తీసుకుంటున్నాం. ఆహారం ద్వారా కూడా మనకు శక్తి వస్తుంది. ఆహారం అనేది ఔషధం. ఆహారం ఏదైతే తీసుకున్నామో ఆ ఎనర్జీ అనేది తీసుకుని బాడీలోకి వెళ్ళి పచనమయ్యి ఎనర్జీ కింద కన్వర్ట్ చేసి ఆ ఎనర్జీ అనేది మన బాడీలో సర్క్యులేట్ అవ్వాలి, తర్వాత స్టోర్ అవ్వాలి. అంటే తీసుకున్న ఆహారం కన్వర్షన్ అవ్వాలి. ఎనర్జీ కింద కన్వర్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మెయిన్ రీజన్ ఇది. అసలు ఈ రోజున అందరికీ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం తీసుకున్న ఆహారం బాడీలో కన్వర్షన్ అవ్వాలి, ఎనర్జీ కింద మారాలి. కన్వర్షన్ చేసి అందులో విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ బాడీలోకి ఏదైతే కావాలో అన్ని కెమికల్స్, ఎలిమెంట్స్ కూడా మన బాడీయే కన్వర్ట్ చేసుకుంటుంది. 2, మన బాడీయే సర్క్యులేట్ చేసుకుంటుంది. మన బాడీలో ఉన్న 60 ట్రిలియన్ సెల్స్కి కూడా సర్క్యులేట్ చేసుకుంటుంది. తర్వాత మన బాడీయే మైట్రోకాండియాలో ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది. సో ఈ మూడిట్లకి మన బాడీ, మైండ్, సోల్కి కూడా కనెక్షన్ ఉంది. భూమి నుంచి వచ్చిన శక్తి ద్వారా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా సర్క్యులేషన్ అనేది అవుతుంది. అదిగా సోలార్ సిస్టమ్ ఏదైతే ఉందో, నవగ్రహాలు, 27 నక్షత్రాలు, 12 రాసుల వల్ల ఎనర్జీ కన్వర్షన్ అవుతుంది. అమ్మవారి శక్తి వల్ల మన మైట్రోకాండియాలో ఎనర్జీ స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే ఈ 3 సక్రమంగా జరిగినాయో నువ్వు 100% ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఎలాంటి ఆరోగ్యం? ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, ఇంటలెక్చువల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్. ఈ 3 మనకి అనుసంధానం లేదు. అందుకనే మనం ఎన్ని హాస్పిటల్ చుట్టూ తిరిగినా, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఎక్కడా కూడా 100% రిజల్ట్ అనేవి రావట్లేదు. ఈ శంబాలా 360 సొల్యూషన్స్ 100% రిజల్ట్ ఇస్తానికి మేము ముందుకు వచ్చింది. అది ఎలాగో ఒకటి మనం డిస్కస్ చేసుకుందాం. అంటే మన జబ్బులు రావటానికల్లా ఒక రీజన్ మనం డిస్కస్ చేసుకుందాం. అంటే ఇవన్నీ మనకి అవ్వితేనే అవుతుంది, లేకపోతే అవ్వదు. అంటే మనం అన్నిటిని మనం టచ్ చేయాలి. అన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు ఈరోజు. ఫస్ట్, మనం ఉండే ఇల్లు. మనం ఎక్కడైతే నివసిస్తున్నామో ప్రతిరోజు రాత్రి మినిమం 6 hours to 8 hours, 10 hours, 12 గంటల వరకు అందరూ మీ బెడ్రూమ్లో, మీ మంచం మీద పడుకొని నిద్రలోకి వెళ్తారు. మరి అప్పుడు భూమి నుంచి వచ్చిన శక్తి ఏదైతే ఉంటుందో మీ బాడీ తీసుకొని మీ బాడీని రిపేర్ చేసుకుంటాం ఈ 3 రకాల ఎనర్జీలతో. అందుకనే నిద్ర నుంచి రాగానే చాలా ఫ్రెష్గా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. కానీ చాలామంది నిద్రే పట్టట్లేదు కదా. అసలు నిద్ర పట్టకపోవడానికి రీజన్ ఏంటి అసలు? అంటే భూమి నుంచి వచ్చిన శక్తి మనం 100% తీసుకోలేకపోతున్నాం. కానీ నెగిటివ్ ఎనర్జీ మాత్రం 100% పుష్కలంగా తీసుకోగలుగుతున్నాం. దీనికి రీజన్స్ ఏంటి? దాన్ని ఏమంటారంటే జియోపతిక్ స్ట్రెస్, భూగర్భ దోషము. ప్రపంచం మొత్తం మీద ఈ ప్రాబ్లమ్ని ప్రపంచం అంతా ఫేస్ చేస్తున్నారు. దీనివల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాకల్లా మెయిన్ రీజన్, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఇది చాలా మెయిన్ రీజన్. ఎందుకంటే ఎక్కువసేపు మనం ఎక్కడైతే గడుపుతున్నామో అక్కడ ఎనర్జీ కనుక లేకపోతే మన మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. మిగతా అన్నీ వేరు కొంతవరకు. కానీ 50% రీజన్ ఎర్త్.
ఎర్త్ ఎనర్జీ, ఇట్స్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. పాత రోజుల్లో చెప్పులు లేకుండా నడుస్తున్నారు. ఎంతమంది ఈరోజు భూమికి టచ్ అయి ఉన్నారు? ఎక్కడో అపార్ట్మెంట్లో మనం ఎంతో పై వరకు వెళ్ళి కట్టుకుంటున్నాం. భూమి నుంచి మనకి శక్తి అనేది రావట్లేదు. అదొక రీజన్. దానికంటే ఇంపార్టెంటు ఇప్పుడు నేను చెప్పిపోయి చాలా సింపుల్ మ్యాటర్ అనుకోవద్దు, చాలా 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 ఇంపార్టెంట్. మనం తెలుసో తెలియకో చేసిన చిన్న చిన్న తప్పుల వల్ల ఆ ఎఫెక్ట్ అందరి మీద పడుతున్నారు. మన ఇల్లు కట్టుకుంటూ ఉంటాం కదా మనందరం. ఇల్లు పాత రోజుల్లో ఇల్లు కట్టకాలంటే వాళ్ళందరూ కూడా భూమిని పరీక్ష చేసేవారు. అంటే బ్లూ ప్రింట్ తీసుకునేవారు. ఎక్కడైతే కట్టాలనుకుంటున్నామో ఆ ఇల్లుని ఏ ప్లేస్లో కట్టాలనుకుంటారు, అక్కడ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది పాత రోజుల్లో ఒక సిద్ధాంతం ఉండేది. ఇది ఒక ఆగమ శాస్త్రం అనేవారు. అంటే ఆ మట్టి పరీక్ష చేయాలి. ఆ భూమిలో ఏ రకమైన నెగిటివ్ ఎనర్జీస్ ఉండకూడదు, ప్యూరిటీ ఉండాలి. అలాంటి దగ్గర కనుక మనం ఇల్లు కట్టుకోగలిగితే ఆ ఇంట్లో అందరూ కూడా చాలా ప్రశాంతంగా, ఆనందంగా, సంతోషంగా ఉండగలుగుతారు. అంటే మట్టి పరీక్ష ఎలా చేస్తారు అంటే ఎన్ని రకాలుగా మనకి భూమి నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి. భూమి లోపల అక్కడ ఐరన్ నిక్షేపాలు ఉండకూడదు. అలాంటి దుక్కుని ఇల్లు కట్టుకుంటే పనిచేయదు. భూమి లోపల బొగ్గు నిక్షేపాలు ఉండకూడదు, అక్కడ కూడా పనిచేయదు. భూమి లోపల సీపేజ్ వాటర్ ట్రావెల్ అవ్వకూడదు, అక్కడ కూడా ఇల్లు కట్టుకుంటే పనిచేయదు. ఇదన్నీ దైవికంగా ఉంటాయి. కొన్ని ప్లేసుల్లో నిక్షిప్తం అయి ఉంటాయి. ఓకే, అది నేచర్గా జరిగేది. కానీ కొన్ని మనం తెలిసి తెలియక మనం పాడు చేసుకుంటున్నాం. ఇది చాలా మెయిన్ ఫ్యాక్టర్. ఒక మనిషి బతుకుంటే పాజిటివ్ ఎనర్జీ, ఓ మనిషి కాలం చేస్తే నెగిటివ్ ఎనర్జీ, మనందరికీ తెలిసిన విషయమే. మనిషి చచ్చిపోయిన తర్వాత మన బాడీని, మన వేదాల్లో ఉన్నది ఏదైతే ఉందో అదేం చెప్పిందంటే దహన సంస్కారాలు చేయాలని చెప్పింది. దహన సంస్కారాలు అంటే బాడీ మైండ్ కలిసి ఉంటాయి కాబట్టి దానికి దహనం చేయాలి. ఈ దహనం చేస్తే, ఈ దహనం వల్ల ఇది పంచభూతాల్లోకి మిక్స్ అయిపోతుంది మొత్తం అంతా, మన బాడీ అంతా కూడా. కాలుష్యం వల్ల బూడిదవుతుంది, అది అగ్గిలో ఆహుతి అయిపోయి బూడిదైపోతుంది. ఆ యాష్ వాటర్లో మిక్స్ అయిపోతుంది, అది గాలిలో కలిసిపోతుంది. అలాగే అది అవశేషాలు లేకుండా మొత్తం దాని అన్నీ తీసేసి వాటర్లో మిక్స్ చేస్తారు. అంటే ఒక్క చిన్న కూడా ఎలిమెంట్ లేకుండా మొత్తం క్లియర్ చేస్తాం వల్ల ఈ ఆత్మ ఇంకో జన్మన తీసుకుంటుంది, లేకపోతే విశ్వంలో అమ్మవారిలో అయినా కలిసిపోతుంది. ఈ రెండు జరగాలి. ఆల్రెడీ మనం ముందు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఎవరైనా సరే భూమి మీద పుట్టి 84 లక్షల కోట్ల జీవరాశుల జన్మలెత్తి, మానవుడిగా పుట్టి 7 జన్మలెత్తి, 7 జన్మల లోపల తర్వాత మన ఆత్మ ఇంకో జన్మనెత్తాలి, లేకపోతే భగవంతుడిలో ఉన్న ఐక్యమైపోవాలి. కానీ అలా జరగకుండా కొంతమంది అంటే పంచభూతాల్లోనే కలపమన్నారు కదా, మనమే ఎందుకు కాల్చాలి, వేరే ఏ రకంగా చేసినా అయిపోతుంది కదా అని తెలిసి తెలియక చిన్న చిన్న తప్పుల వల్ల ప్రపంచమంతా కూడా సఫర్ అవుతున్నారు. అది ఎలాగో చెప్తాను. మనిషి భూమిలో బరియలు చేసిన తర్వాత శరీరం భూమిలో కలిసిపోతానికి కూడా చాలా సంవత్సరాలు పడుతుంది. ఇంక ఎముకలు పళ్ళు అయితే ఎప్పటికీ అలాగే ఉండిపోతాయి. ఎప్పుడైతే ఆత్మ యొక్క ప్రాపర్టీస్ భూమిలో ఉండిపోనియో ఆత్మ మళ్ళీ రీబర్త్ అవ్వదు, భగవంతుడిలో ఐక్యం అవ్వదు. ఎక్కడైతే బరియలు చేశారో అక్కడే తిరుగుతూ ఉంటుంది. పాపం అలా ఎన్నో కొన్ని కోట్ల ఆత్మలు తిరుగుతున్నాయి. అంటే మనందరం శ్మశానం అంటారండి. శ్మశానం అంటే ఏంటి?
ఎవరైతే బరియలు చేశారో అక్కడే ఆత్మ ఉంటుంది. అది ఎప్పుడైతే దహన సంస్కారాలు చేసుకుంటే ఆత్మ ఉండదు. కంపల్సరీ దహన సంస్కారాలే చెయ్యాలి. ఆత్మకి శాంతి ఉండదు. లేకపోతే మన పెద్దలు ఎవరైతే ఉన్నారో అలా బరియలు తెలుసో తెలియకో చేస్తాం వల్ల వాళ్ళు చాలా చాలా నరకయాతన అనిపిస్తూ ఉంటారు. పోనీ అతడు ఎవరన్నా లైఫ్ టైం ఉంటామండి మనం అందరం ఈ భూమి మీద. అదే భూమి బరియలు చేసిన తర్వాత ఎవరికో అమ్మేస్తారు, లేదా కొడుక్కిస్తారు, వాడు ఎవరికో అమ్మేస్తాడు. అదే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కొనుక్కొని మంచి ఇల్లు ఇంద్రభవన్ లాంటి ఇల్లు కట్టుకుంటూ ఉంటాం. మనం పైన ఇల్లు నుంచి వస్తున్నాం తప్ప కింద ఏం జరిగిందో ఎవరికైనా తెలుసా? ఆ ఇంట్లో ఎవరైతే లో ఫ్రీక్వెన్సీలో ఉన్నారో వాళ్ళ దగ్గరికి సోల్స్ అనేవి రావడం జరుగుతాయి. దీంతో చాలామంది భయంతో దడదడతో ఎన్నో రకాల రుగ్మతులతో బాధపడుతున్నారు. మెంటల్ డిజార్డర్స్ అన్నీ ఇయ్యే కారణం. ఎమోషనల్ డిజార్డర్స్ రావడానికి కూడా కారణం ఇదే, నెగిటివ్ సోల్స్ ఉండటం వల్ల. దీనికి విజ్ఞానంలో లేదే సొల్యూషన్. ఫిజికల్ బాడీకి 100% ఉంది, కానీ ఇక్కడ నేను మొత్తం ఆల్ హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నాను. 3 degreesలో కొంతమంది వాటర్లో త్రో చేస్తారు, కొంతమంది గాలిలో ఏలాడి కట్టేస్తారు, కొంతమంది అగ్నికి ఆహుతి చేస్తున్నారు. అంటే ఏం చేసినా ఒకటే కాదండి, ఒకటే మార్గం. బరియలు చేయకుండా దహన సంస్కారాలు చేయాలండి. దహన సంస్కారాలు అంటే బాడీ మైండ్ సోల్ మూడిట్లకి కలిసి ఉన్నది, అది ఒక్కటే కాదు. అందుకని దీనివల్ల ఈ జియోపతిక్ స్ట్రెస్ ఉంటుంది. భూమిని ఎవరూ పాడు చేయకూడదు. భూమి ఎప్పుడూ శాశ్వతం. ఇంతకుముందు ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం అదే భూమి ఉంది, ఇప్పుడు అదే ఉంది. కానీ మనుషులు పెరిగిపోతున్నారు. అంటే అన్ని రకాల జీవరాశులు మనుషుల కింద పుడతం జరుగుతుంది. 84 లక్షల కోట్ల జీవరాశులు అయిపోయిందంటే మానవులు అవుతారు. మరి మానవులు పెరుగుతూ ఉన్నప్పుడు అదే భూమిలో మరి భూమిలో పాతేస్తూ ఉంటే, మన ఇల్లు కట్టుకుంటూ ఉంటే, ఆ ఇంట్లో కింద భూమి లోపల నెగిటివ్ ఎనర్జీ ఉంటే దాని యొక్క ఎఫెక్ట్ ఇంట్లో అందరి మీద పడుతుంది, ముఖ్యంగా ఆరోగ్యం మీద పడుతుంది. అంటే మనం ఇప్పుడు ఆరోగ్యం గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి దాన్నే నేను చాలా స్ట్రెస్ చేస్తున్నాను. అంటే ఫస్ట్ భూమి, మనం ఉన్న ఇల్లు చాలా ఇంపార్టెంట్. భూమి నుంచి వచ్చిన ఎనర్జీ చాలా ఇంపార్టెంట్. ఆ జియోపతిక్ స్ట్రెస్ అనేది సొల్యూషన్ ఎక్కడా లేదండి. ఈ శంబల 360 సొల్యూషన్ ద్వారా మనం ఏం చేస్తామంటే, ఇక్కడ భూమి లోపల అమ్మవారి యొక్క శక్తితో భూమి లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతున్నది 100%. నెక్స్ట్ ఆ ఇంట్లో స్ట్రెస్ ఎక్కడైతే ఉందో, ఆ ఇంట్లో ఏదైతే సోల్స్ ఉన్నాయో, ఆత్మలు ఉన్నాయో, అవన్నీ కూడా రీబర్త్ అయిపోతాయి అమ్మవారి యొక్క శక్తితో. 3, ప్రతి ఇంట్లోనే కూడా వాస్తులో ఈస్టు, వెస్ట్, నార్త్, సౌత్, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువు అంటారు. స్ట్రక్చరల్ వాస్తు అంటారు. ఈశాన్యంలో ఎంట్రన్స్ ఉండాలి, ఆగ్నేయంలో కిచెన్ ఉండాలి, నైరుతిలో బెడ్రూమ్ ఉండాలి. అది కూడా 100% ఎవరికి ఉండదండి. అది కూడా క్లియర్ చేస్తాం ఇక్కడ మనం జియోపతిక్ స్ట్రెస్. 4వది, మనం కాంపాస్ పెడితే నార్త్ అనేది మన సింహద్వారం దగ్గర 90 degreesలో ఉండాలి. అది కూడా ఉండదు, కానీ అది కూడా ఇక్కడ కరెక్ట్ అయిపోతుంది. అంటే 3 degreesలో భూమి లోపల ఉన్న జియోపతిక్ స్ట్రెస్, భూమి పైన ఉన్న స్ట్రక్చరల్ వాస్తు, విశ్వం నుంచి వచ్చిన కాస్మిక్ వాస్తు, ఇది కాకుండా అక్కడ ఉన్న ఆత్మ ఏదైతే ఉందో అది కూడా, మొత్తం అన్ని రకాలుగా కూడా ఇక్కడ ప్యూరిటీ అనేది రావడం జరుగుతుంది. అంటే ప్యూరిటీ ఎక్కడైతే ఉందో అక్కడ ఎనర్జీ రావడం జరుగుతుంది. నెగిటివ్ ఎనర్జీ అనే ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ అనే ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ ఉండటం వల్ల ఏమవుతుంది, ప్రాబ్లమ్స్ వస్తాయి. పాజిటివ్ ఎనర్జీ వల్ల 100% మన బాడీ రిపేర్ చేసుకుంటుంది. అంటే ఈ జియోపతిక్ స్ట్రెస్ అనేది చాలా పెద్ద సబ్జెక్టు. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఎక్కడా లేదు. దీన్ని చెయ్యాలంటే మనం ఏం చేయాలి, పెద్ద గొయ్యి, మనం ఎక్కడైతే ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నామో దాని చుట్టూ ఏ సైట్లో ఇల్లు కట్టుకునే ప్లేసులో 18 అడుగులు గొయ్యి తీసి మట్టి అంతా పారిపోసి జీవనదిలో ఇసుక తీసుకొచ్చి, జీవనది అంటే పుష్కరాలు జరిగేదని జీవనది అంటారు. ఎందుకంటే ఎప్పుడూ ఫ్లో ఉండటం వల్ల ఎనర్జీ ఉంటుంది.
పాము పుట్ట పెట్టుకున్న దగ్గర పుట్టమను తీసుకొచ్చి అక్కడ వేసి తర్వాత నవధాన్యాలు చల్లితే అయ్యి మొలకెత్తితే అక్కడ కూడా లైఫ్ ఫోర్స్ వస్తుంది కాబట్టి మళ్ళీ యంత్ర ప్రతిష్ఠ చేసి అక్కడ కూడా లైఫ్ ఫోర్స్ వస్తుంది కాబట్టి అలాంటి దుఃఖం ఇల్లు కట్టుకునేవారు ఆగమ శాస్త్ర ప్రకారం. అంటే భూమిని శుద్ధి చేసేవారు. మరి ఎక్కడో మట్టి తీసుకొచ్చి మళ్ళీ మనం ఈ మట్టి తెస్తే ఆ మట్టిలో కింద కనుక శ్మశానం అయి ఉంటే కనుక మనకేమైనా తెలుసా? చాలామంది తీసేస్తున్నారు. కానీ దానికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. అందుకని శంబాలా మాత అమ్మవారు ఇక్కడ శంబాలా 360 సొల్యూషన్ ద్వారా ఒక పర్మనెంట్ సొల్యూషన్స్ అని మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు ఆ డివైస్ ప్లేస్ చేశారో అక్కడ ఆ ఇంటికి పర్మనెంట్ సొల్యూషన్స్ అనేది జరుగుతుంది. దిస్ ఏ కస్టమైజ్డ్, ఇండివిజువలైజ్డ్, ఎనర్జరైజ్డ్, డైనమైజ్డ్. ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంక్లూడింగ్ ఉన్నారో వాళ్ళందరి మీద ఇది ప్రభావం చూపిస్తుంది మొత్తం అంతా కూడా. అప్పుడు భూమి నుంచి వచ్చే శక్తి అనేది మనకు రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆ రకంగా మనం ప్యూరిటీ చేసుకోవాలి. 2, వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మన బాడీలో 70% వాటర్ ఉంది. మన వాటర్ క్రిస్టల్ అవ్వాలి, స్ట్రక్చర్గా ఫామ్ అవ్వాలి. అప్పుడు స్ట్రెంగ్త్ అనేది రావడం జరుగుతుంది. అంటే వాటర్ వల్ల కూడా మన బాడీ రిపేర్ చేసుకుంటుంది, భూమి వల్ల రిపేర్ చేసుకుంటుంది, వాటర్ వల్ల కూడా మన బాడీ రిపేర్ చేసుకుంటుంది. కానీ ఎక్కడా కూడా మంచి వాటర్ లేదు, అంత కంటామినేషన్ వాటర్ తాగుతున్నాం. అలా కాకుండా ఆ వాటర్ని ప్యూరిటీ చేస్తే కాకుండా చాలా చాలా ఆల్కనైజింగ్ అని లేకపోతే ఆర్ఓ ఫిల్టర్లు అని వచ్చినాయి, అన్నీ కాదు. ఎనర్జరైజ్డ్ వాటర్, క్రిస్టల్ వాటర్. అలాంటి వాటర్ని కూడా మనం ఇక్కడ శంబాలా 360 ద్వారా ఇవ్వడం జరుగుతుందండి. 3, ఎయిర్లో కూడా ఎంతో పొల్యూషన్ ఉంది. ఆ పొల్యూషన్స్ కూడా లేకుండా ఇక్కడ మనం ప్యూరిటీ చేయబోతున్నాం. ఇంకా 4వది ఫైర్ అంటే సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టమ్ అంటే 9 నవగ్రహాలు, 27 నక్షత్రాలు, 12 రాసుల యొక్క ఎనర్జీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ హెల్త్ విషయంలో. ఈరోజు ప్రపంచంలో ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే కారణం సోలార్ సిస్టమ్ కూడా చాలా చాలా మెయిన్ రీజన్. నిగ్రహ స్థితి, నిగ్రహ ప్రభావము 100%. ఎవరికైతే కుజుడు బాగాలేదు వాళ్ళు అనారోగ్యంగానే ఉంటారు. మన ఆరోగ్యం మీద అన్ని గ్రహాల ప్రభావం అనేది పడుతుంది 100%. అంటే విశ్వం నుంచి శక్తి వచ్చినప్పుడు మనకి 3 బ్లాక్స్ ఉంటాయి. ఒకటి 27 నక్షత్రాలు, 12 రాసులు, ఇంకో గేటు, 3వది 9 నవగ్రహాలు. ఈ 3 గేట్లు మనల్ని ఆపేస్తున్నాయి. విశ్వం నుంచి శక్తి రాకుండా 3 గేట్లు వేస్తున్నాయి. దీన్నే సోలార్ సిస్టమ్ ఎనర్జీ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. మన బాడీలో ఉన్న తీసుకున్న ఆహారాన్ని కన్వర్షన్ చేయాలి అంటే, శక్తి కింద కన్వర్షన్ చేయాలి అంటే ఈ సోలార్ సిస్టమ్ యొక్క ఎనర్జీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. భూమి నుంచి శక్తి వచ్చేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అది సర్క్యులేషన్ చేపిస్తుంది. సోలార్ సిస్టమ్ వచ్చిన దగ్గర ఎనర్జీ కన్వర్షన్ చేస్తుంది. ఈ రోజున ఎవరు తీసుకున్న ఆహారం కన్వర్షన్ అవ్వట్లేదు, శక్తి కింద మారట్లేదు. ఏదో తీసుకున్న ఆహారం తీసుకుంటున్నారు అంతే తప్ప. దానికి కారణం ఈ సోలార్ సిస్టమ్ అనేది 27 నక్షత్రాలు, 12 రాసులు, 9 నవగ్రహాల ఎనర్జీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడ కూడా మనం ఈ శంబాలా 360 సొల్యూషన్ ద్వారా అమ్మవారి శక్తితో ఆస్ట్రో కరెక్షన్ అనేది చేస్తాం జరుగుతున్నది. అంటే విశ్వాన్ని మనం కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. యూనివర్సల్ కనెక్షన్, ఎర్త్ కనెక్షన్ లేకపోవడం వల్ల ప్రాబ్లం ఉంది. అప్పుడు మన బాడీ రిపేర్ చేసుకుంటుంది. ఎవ్రీథింగ్ మన బాడీ లోపలే ఉంది, మొత్తం మెకానిజం అంతా కూడా. యూనివర్స్ అంతా మనకి హెల్ప్ చేస్తూనే ఉంటుంది. సృష్టిలో మనం ఒక్కలమే లేము. 84 లక్షల కోట్ల జీవరాశులు రిపేర్ చేసుకుంటూనే ఉంటాయి. భూమి మీద ఉన్న మానవులకు కూడా జరుగుతూ ఉంది మొత్తం అంతా విశ్వశక్తి ద్వారా. కానీ ఎక్కడెక్కడ మనం ప్రాబ్లం ఇప్పటివరకు ఫేస్ చేస్తున్నాం అనే దాని మీద రీసెర్చ్ జరిగింది.
ఈ శంబల 360 సొల్యూషన్ ద్వారా. ఒక్కదాన్ని మనం యాక్టివేట్ చేసుకుంటూ వెళ్తాం వల్ల 100% ఆరోగ్యంగా ఉంటారు. అదే జ్ఞానంతో వస్తుంది. జ్ఞానం ద్వారానే ఈ శంబల 360 మేము ముందుకి చెప్పడం జరుగుతుంది. ఈ సోలార్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మైండ్, బాడీ అంటే పంచభూతాలతో కనెక్ట్ అయ్యింది, మైండ్ అనేది సోలార్ సిస్టమ్తో కనెక్ట్ అవుతుంది, ఆత్మ అనేది అమ్మవారితో కనెక్ట్ అవుతుంది. మనం ముందు నుంచి ఇదే డిస్కస్ చేస్తున్నాం. ఇదే సబ్జెక్ట్ అన్నిటి మీద మన ప్రభావం చూపిస్తుంది. ఫస్ట్ ఈ మైండ్ అనేది ఒప్పుకోదు, ఇది విజ్ఞానం. 100% మైండ్లో లేదు, మీ ఆలోచనలు అన్నీ కరెక్ట్ కాదు. 50% పాజిటివ్గా ఆలోచిస్తారు, 50% నెగిటివ్గా ఆలోచిస్తారు. 100% విజ్ఞానంలో లేదు. సైన్స్ అనేది 50%, స్పిరిచువాలిటీ అనేది 100%. అందుకనే స్పిరిచువల్ సైన్స్ ఎప్పుడైతే కలిసిందో అప్పుడు మొత్తం పరిపూర్ణ అవుతుంది, 100% అవుతుంది. నేను ఇక్కడ స్పిరిచువల్ సైన్స్ గురించి మాట్లాడుతున్నాను, అంతే తప్ప నమ్మకం కాదు, మూఢనమ్మకం కాదు. చాలా చాలా ఇంపార్టెంట్, బాగా అర్థం చేసుకోండి. స్పిరిచువాలిటీ లేకపోతే ఏమీ లేదు. చాలామంది చాలా నెగిటివ్గా థింక్ చేస్తున్నారు. ఇది కాదు, ఇది లేదు, ఇదంతా సోలార్ సిస్టమ్ యొక్క ఎఫెక్ట్. మీరు గత జన్మలో చేసిన పాపాల వల్ల ఈ నెగిటివ్ ఎమోషన్స్ అనేవి రావటం జరుగుతాయి. మీ ఆలోచన ఎవరైతే 100కి 100% పాజిటివ్గా ఆలోచిస్తారో వాళ్ళు మాత్రమే స్పిరిచువాలిటీలోకి వెళ్ళగలుగుతారు. స్పిరిచువాలిటీ అంటేనే 100కి 100% పాజిటివ్గా ఉండటం, కోపం రాకుండా ఉండటం, క్షమించటం, ప్రేమించటం, అదే దేవుడు అవ్వటం. దేవుడంటే ప్రేమగా ఉండటం, స్పిరిచువాలిటీ అంటే ప్రేమగా ఉండటం, ఇవ్వటం. అందుకని ఈ మైండ్ అనేది జీరోకి తీసుకెళ్ళగలగాలి. నీ ఆలోచన ప్రతి 100% నమ్మాలి. అసలు నెగిటివ్ థాట్ అనేది 1% కూడా వస్తే అనారోగ్యంగానే ఉంటారు. ఎవరైతే 100% పాజిటివ్గా ఉంటారో అప్పుడే బాడీ రిపేర్ చేసుకుంటుంది. అంటే విశ్వశక్తి మన దగ్గరికి వస్తుంది. అంటే యూనివర్స్లో ఉన్న అమ్మవారి శక్తి ఈ సోలార్ సిస్టమ్ దాటి మన బాడీలో ప్రవేశిస్తుంది భూమి మీదకి. మరి ఈ 3 అలైన్మెంట్ లేకపోవటం వల్లే మనం ఇన్ని రకాల ఇబ్బందులు పడుతున్నాం. ఇక్కడ 3 గేట్లు వేసేసినాయి. 20 నక్షత్రాల్లో గేట్ వేసేసింది, 12 రాసులో గేట్ వేసేసింది, 9 నవగ్రహాలు గేట్ వేసేసింది. దానివల్ల నీ ఆలోచన ఒప్పుకోదు. ఇది కాదు, ఇది నిజం కాదు, ఇది కరెక్ట్ కాదు. ఏంటి కరెక్ట్ కాదు? మనకన్నీ తెలుసా? మనం చదువుకున్నామా? చదువుకున్నంత 50%. కాకపోతే ఆత్మలో ఉన్నది ఏదైతే ఉందో ఇది నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఉన్న 850 కోట్ల మంది లోపల జ్ఞానం అనేది ఇన్బిల్ట్గా ఉంది. అదే వేదాలు. ఆ వేదం అంతా లోపల ఇన్బిల్ట్గా ఉంది. దాన్ని నువ్వు ఇది స్విచ్ ఆపితే ఈ నవగ్రహాలని కనుక 20 నక్షత్రాల 12 రాసులని నువ్వు జీరో చేసుకుని 100% పాజిటివ్గా ఉంటే నీకు తెలియకుండానే అది ఓపెన్ అయిపోయి ఆ లాక్ ఓపెన్ అయిపోతుంది. నీకు అన్నీ తెలిసిపోతాయి. ఎన్సైక్లోపీడియా అంతా నీ లోపలే ఉంది. అదే అమ్మవారి శక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. కానీ ఇది చూసుకొని గీతలు గీసుకుంటున్నావే, ఇదే తెలుసు అనుకుంటున్నావే అంతా మొత్తం అంతా. అది విజ్ఞానమే కదా, 100% కాదు కదా. అది బయట నుంచి నేర్చుకుంటేనే వచ్చేది కదా. లోపల ఆల్రెడీ ఇన్బిల్ట్గా ఉంది కదా జ్ఞానం. అదే రియాలిటీ కదా. చూడు, మీ దగ్గర సెల్ ఫోన్ ఉంది, నా దగ్గర సెల్ ఫోన్ ఉంది, కనెక్షన్ వస్తుంది. అలాగే అమ్మవారి దగ్గర వాట్సాప్ ఉందనుకోండి, మీ దగ్గర కూడా వాట్సాప్ ఉందనుకోండి, ఆటోమేటికల్లీ మీరు కనిపిస్తారు, మాటలు కూడా వినిపిస్తాయి.